హైదరాబాద్లోని వర్కింగ్ మెన్ ఉమెన్స్ హాస్టల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మాదాపూర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి హాస్టల్స్లో సోదాలు నిర్వహించారు. కిచెన్లో బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. పాడైపోయిన వస్తువులతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు కాలం చెల్లిన ఆహార వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హాస్టళ్లలో వండుతున్న ఆహార పదార్థాలు తిని యువతీ యువకులు అనారోగ్యం పాలవుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు హాస్టళ్ల నిర్వాహకులకు టాస్క్ ఫోర్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లోని హాస్టల్స్లో టాస్క్ ఫోర్స్ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నరేష్, ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటు వర్కింగ్ హాస్టల్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. అందులో భాగంగానే అమీర్పేట, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్ ఎక్కువగా అత్యధికంగా హాస్టల్స్ ఉన్నటువంటి మెన్స్, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చేస్తున్నటువంటి స్పెషల్ డ్రైవ్లు అయితే దారుణమైనటువంటి పరిస్థితులు కనిపించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు హాస్టళ్లలో కిచెన్స్ చూసుకుంటే మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కాలం చెల్లినటువంటి ఆహార వస్తువులను స్వాధీనం చేస్తున్నారు. పాడైపోయినటువంటి వస్తువులతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు ఏదైతే జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. సో ముఖ్యంగా ఇటు హాస్టల్స్ లోని కిచెన్స్ లో బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇటు మాదాపూర్ కానివ్వండి, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మైత్రివనం, దాంతో పాటు ఇటు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి హాస్టల్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాలో ఈ డ్రైవ్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత 4 రోజులుగా కూడా ఇటు వర్కింగ్ మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ మీద ఈ స్పెషల్ డ్రైవ్స్ అయితే కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే కనీస నియమ నిబంధనలు పాటించకుండా ముఖ్యంగా ఇటు హాస్టల్స్ లోని కిచెన్స్ లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హాస్టల్స్ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చారు టాస్క్ ఫోర్స్ అధికారులు. సో హాస్టల్స్ లో పదార్థాలు తిని అనారోగ్యాలకు ఇటు యువకులు అనారోగ్యాలకు గురవుతున్నట్లు కూడా గుర్తించారు. సో ఇటీవల కాలంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ డ్రైవ్స్ అయితే చేపడుతున్నట్లు చెప్తున్నారు. సో మరోవైపు ఇటు హైదరాబాద్ నగరంలోని హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్ల మీద కూడా గత 4 రోజులుగా దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు హాస్టల్స్ మీద కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ స్పెషల్ డ్రైవ్ లో మాత్రం భయానకమైనటువంటి పరిస్థితులు కనిపించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కాలం చెల్లినటువంటి నాన్ వెజ్ కానివ్వండి, పన్నీర్, కారం, పసుపు ఇలాంటివి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు కల్తీ ఆయిల్ కూడా ఈ ఆహారాల తయారీలో వాడుతున్నట్లు గుర్తించారు. సో ఇలాంటి కల్తీ ఆహారాన్ని తిని సో కనీసమైనటువంటి శుభ్రత పాటించినటువంటి ఆహారాలు తిని ఇటు హాస్టల్స్ లో ఉన్నటువంటి యువతీ యువకులు అనారోగ్యాలకు గురవుతున్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో వీటికి వెంటనే హాస్టల్స్ కి నోటీసులు ఇచ్చారు. సో కిచెన్స్ ని కూడా తరచూ తాము చెక్ చేస్తూ ఉంటాము సో అంటూ అలర్ట్ కూడా హెచ్చరికలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మాదాపూర్ లో ఎక్కువగా హాస్టల్స్ ఉన్నాయి. కేపీహెచ్బి, కూకట్పల్లి కేపీహెచ్బి కానీ అడ్డగుట్ట లాంటి ప్రాంతాల్లో కూడా అత్యధికంగా హాస్టల్స్ ఉన్నాయి. సో ఈ హాస్టల్స్ లో కిచెన్స్ మాత్రం ఎలాంటి అంటే కిచెన్స్ లో వండుతున్నటువంటి ఆహార పదార్థాల తయారీలో మాత్రం కనీసమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటు అనేక మంది విద్యార్థులు కానివ్వండి, యువకులు అనారోగ్యాలకు గురవుతున్నట్టు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ డ్రైవ్ ఇదే విధంగా కొనసాగుతుందంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉందని